తాతయ్య. నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మా ఆవిడ ఒక షాప్‌లో పనిచేస్తుంటుంది. నేను ఆటో వేస్తూ ఉంటాను. ఉదయం పూట మా ఆవిడ ఇంటికొచ్చే టైమింగ్స్ నాకు తెలియవు. కానీ సాయంత్రం కొట్టు కట్టేసిన తర్వాత గంట, 2 గంటలు లేట్ వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. అనేక సార్లు ప్రశ్నించినా ఆమె ప్రవర్తనలో మార్పు లేదు. నాకెందుకో అనుమానం వేసింది. ఆమె ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయాన్ని నేను స్వయంగా గమనించాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాయనా, నువ్వు ఆటో తొక్కుకుంటున్నావు. నీకు ఇద్దరు పిల్లలున్నారు. మీ ఆవిడ కొట్లో పనిచేస్తుంది. ఇదంతా బాగానే ఉంది. మీ ఆవిడ ప్రవర్తన సక్రమమా, అక్రమమా అని చెప్పడానికి ఇప్పుడు కోర్టులు కూడా అలాగ లేవు నాయనా. ఆ! కాపురం చేస్తుండు ఇంకొకడితో వెళ్ళినా కూడా తప్పు కాదని కోర్టు కూడా చెప్పాయి కాబట్టి, నీకున్న మార్గం ఏంటి అంటే, పెద్దల్లో పెట్టి ఆవిడ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం. ఆ! లేదు అంటే నువ్వు ఇంకొక విధంగా వెళ్ళడమే తప్పిస్తే, నువ్వు ఆవిడకి దడిపించి నయాన్న, భయాన్న కొట్టి గట్ట చేయడానికి నీకేమి హక్కు లేదు. నువ్వు కాపురానికి పనికొచ్చినా, నువ్వు బాగున్నా, నువ్వు గట్టిగా ఉన్నా, నిన్ను వద్దని ఇంకొకరితోని వెళ్తుంది అంటే, అది తప్పు కాదని కోర్టులు కూడా చెప్తున్నాయి కాబట్టి, నీకు రెండే 2 మార్గాలు. ఒకటి, ఆమె ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని నీ దగ్గర ఉంటే ఉండమని పెద్దల్లో సమక్షంలో పెట్టడం. లేదు అంటే చక్కగా విడాకులకి అప్లై చేసి విడాకులు తీసుకోవడం. అంతే తప్పిస్తే ఆవిడకి ఏదో చేసేసి జరిపించి నయానా భయానా అంటే కుదరదు. ఎందుకంటే కోర్టులు కూడా అలాంటి సంబంధాలను పెద్దగా పట్టించుకోవద్దని తీర్పులిచ్చాయి. తప్పు కాదని కూడా తీర్పులిచ్చాయి. భర్త ఉన్నా ఇంకొకరితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నా అది తప్పు కాదని కోర్టులు తీర్పులిచ్చాయి కాబట్టి నువ్వు ఆమెకి ఏమి చేయలేవు. పెద్దల సమక్షంలో పెట్టు. అక్రమ సంబంధం పెట్టుకున్నా ఏలుకోవాలనుకుంటే వేలుకో. ఆవిడ మార్పు చెందితే. లేదు అంటే ఇంకో విధంగా కోర్టు ద్వారా వెళ్ళొచ్చు. అంతే తప్పిస్తే ఆవిడకి నువ్వు ఏం జరిపించడానికి వీలు లేదని కోర్టులు తీర్పులిచ్చాయి. ఉంటానే.